జనవరి 11 దేవుని వాక్య ధ్యానం. దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండడి. యోధాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమంతా మరొక నూతనమైనటువంటి దినమును చూచే ధన్యత, పునరుత్థాన దినమును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవునిలో మనం ఎప్పుడు కూడా బలము పొందేవారంగా, ఆయన వాక్యానికి లోబడేవారంగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు, నిజమే. ఆయన ప్రేమ ఎంతగా ఉందంటే తనకున్న సర్వస్థాన్ని సమస్తాన్ని వదిలిపెట్టి భూమి మీదకి ఎత్తించి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టినంతగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు ఎవరూ నశించిపోకుండగా వారు దేవునిలో కలిగి ఉండాలని ప్రభువే తండ్రే తన కుమారుని మనకు అనుగ్రహించాడనే విషయాన్ని యోహాను 3:16 జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సందర్భం, ఆయన ప్రేమ నువ్వు రుచి చూచావు. చాలా అద్భుతమైనటువంటి సంగతి. దేవుని ప్రేమను రుచి చూచిన తర్వాత ఆ ప్రేమ నుండి తొలగిపోకుండా మనల్ని మనము జాగ్రత్తగా కాచుకోవాలి. మనం చాలాసార్లు కాచుకునేవి ధనాన్నో, పేరు ప్రఖ్యాతులనో, ఇంకోటో కాచుకుంటాం, కాపాడుకుంటాం, భద్రంగా ఉంచుకుంటాం. మన ఇంటి దగ్గర భద్రత లేదు అని అంటే దానిని భద్రంగా ఉండే చోట, అనగా బ్యాంక్స్లోనో లేకపోతే ఇంకితరతర స్థలాలలో దాన్ని ఉంచడం అనేది మనం జరుగుతూ ఉంటుంది. అయితే నీవు దేవుని ప్రేమను కాచుకోవాలి అని అంటే నీవు పెట్టవలసింది ఎక్కడెక్కడో కాదు, కానీ నీవే దేవునిలో సమయాన్ని పెట్టాలి. నీవు దేవునిలో సమయాన్ని గడిపినప్పుడు, దేవునితో నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఏ ప్రేమ అయితే పొందుకున్నావో ఆ ప్రేమను కాచుకునే శక్తి ప్రభువే నీకు ఇస్తాడు. మానవునిగా మనల్ని మనము కాచుకోలేం, మనల్ని మనము కాపాడుకోలేం. ఎందుకంటే మనం పోరాడున్నది ఈలోక సంబంధమైన వారితో మాత్రమే కాదు, అంధకార శక్తులతో పోరాడుతున్నామని ఎఫెసీ పత్రికలో పౌలు చెప్తున్నాడు కదా. అందుకే నీవు దేవుని ప్రేమలో భద్రంగా ఉండడానికి, ఆ ప్రేమ నుండి తొలగిపోకుండా ఉండడానికి నిన్ను నీవు కాచుకోవాలి. పౌలు అంటాడు, క్రీస్తు ప్రేమలో నుండి మనలను ఏదైనా ఎడబాపగలదా? ఉపద్రవమైన, శ్రమైన, కరువైన ఏదైనా ఎడబాపుతుందా అనే ప్రశ్న వేస్తున్నాడు. కానీ చాలామంది శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఉపద్రవం వచ్చినప్పుడు లేదా శోధన వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి బయటకు వెళ్ళిపోతున్నవారు అనేక మంది మన చుట్టూ కనబడుతూ ఉన్నారు కదా. అలాంటి జాబితాలో నువ్వు ఉండకుండా ప్రభు ప్రేమలో స్థిరంగా ఉండడానికి, క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేస్తుందని పౌలు చెప్పాడు. క్రీస్తు ప్రేమను విడిచి బయటికి వెళ్ళలేకపోయాడు పౌలు, ఆయన ప్రేమలో బందీ అయిపోయాడు. అలా క్రీస్తు ప్రేమలో బందీలుగా ఉండి ఆయన ప్రేమను కాచుకునే వారంగా నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరాన్ని పొందడం కొరకు దాన్ని కనిపెడుతూ దేవుని ప్రేమలో నిలుచున్నట్లు, ఎప్పుడూ ఆ ప్రేమలో ఉండినట్లుగా మనల్ని మనం కాచుకొని ఉందాం. తద్వారా ప్రభు రాజ్య వారసులుగా మారుతాం. అట్టి కృప దేవాది దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ ప్రేమలో నిల్చున్నట్లుగా బిడ్డలను కాపాడండి. ఈ దినము వారికి కావలసిన ఆశీర్వాదాలు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలకు బహుగా నీ ఆశీర్వాదాలు దయచేయండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యమును దయచేయండి. ప్రభువా, మా దేవ, రక్షణ లేని వారికి రక్షణ, నీ ప్రేమలో నిలిచి ఉండినట్లుగా వారికి స్థిరత్వాన్ని అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ నీ బిడ్డలను నీ చేతిగా అప్పగిస్తూ ఉన్నాను. సాతాను శోధల నుండి బిడ్డలను తప్పించండి. మా దేవ, అనేక చోట్ల నీ బిడ్డల యొక్క ప్రయాణాలకు, వారి తలపెట్టిన ప్రతి విషయానికి, అపవాది ఎదురుపడే ప్రతి కార్యాన్ని ఛేదించి నీ కొరకు నిలబడేటువంటి ఉన్నత బిడలగా ఉంచమని
త్వరలో రానయ్యన్న యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల మీకు నిరంతరం తోడే ఉండి దీవించునుగాక. ఆమేన్.